మంచిర్యాల పట్టణంలోని గడప ఉషాదేవి రాజన్న కాంప్లెక్స్కు రావడం జరిగింది. నా చిన్ననాటి నుండి ఈ కాంప్లెక్స్లో గత 35 సంవత్సరాలు ఒకే కాంప్లెక్స్లో ఉండి వీళ్ళందరితో కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను మెదిలి వీరి యొక్క దేవస్థానాన్ని దేదీవ్యమానంగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఆ భగవంతుని యొక్క బాబా దయతోటి మరి ఒకే కుటుంబంలాగా ఉండేటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత నేను ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల సాయినాథుని దర్శించుకోవడం జరిగింది. అనంతరం మరి నరేంద్ర అన్న కొద్దిగా ఆరోగ్యం బాగలేదు, పారాలసిస్ వచ్చినాయి. మరి 83 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్కారం, ఎలా ఉన్నారు? పులి లెక్క ఉంటివి ఇప్పుడు ఇప్పటికైనా పులినే ఎంచేతంటే ఏదైనప్పటికీ కూడా మంచి చెడు కష్టము బాధలు ఇవన్నిటికీ శరీరానికే కానీ ఆత్మకు ఉండేది కూడా. మనము ఆత్మస్వరూపులం. ఓకే, ఈ శరీరం అన్నది ఇది అశాశ్వతమైనది, ఇది శాశ్వతమైనదే ఆత్మ. ఆత్మకు భగవంతుడు ఏమంటారంటే వ్యాస భగవానుడు జన్మాంతర శాస్త్రేషు తపోధ్యాన సమావిధి నరానాం పాపక్షీణానాం కృష్ణ భక్తి ప్రజాయతే. అంటే జన్మాంతర శాస్త్రసు, శాస్త్రము అంటే 1000, సంస్కృతంలో 1000 అంటే అనంతము. ఓకే, అంటే ఎన్ని జన్మలు అయినప్పటికి కూడా ఓకే తపో ధ్యాన సమాధి. నువ్వు తపస్సు చేసినా ధ్యానం చేసినా చివరికి సమాధి స్థితి వచ్చినప్పటికి కూడా అది నిరర్ధకమే. ఎంచేత తపో ధ్యాన సమాధి నరానాం, ఈ మానవ జన్మలోనే పాప క్షీణానం, పాపం ఎట్లా పోతుంది అంటే ఒక్క మానవ జన్మలోనే ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకునేటువంటి అదృష్టము భగవంతుడు ఒక మనిషికే కలిగించాడు. ఇంకా దేనికి కూడా లేదు. 84 జీవరాశుల్లో అతి ఉత్తమమైన జన్మ ఎవరిది అంటే మానవ జన్మ. ఎందుకు మానవ జన్మ అంటే విచక్షణ. ఏమిటి ఆ విచక్షణ? ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకునే విచక్షణ వరకు ఉంది 84 జీవరాశుల్లో ఒక మానవుడికే ఉంది. కాబట్టి ఆ మానవుడు తెలుసుకోవాలి. తెలుసుకొని అనేక జన్మలుగా చేసుకున్నటువంటి పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవాలి, భగవంతుని స్మరణ చేసుకోవాలి. భగవంతుని యొక్క స్మరణలోనే నీ జీవితాన్ని చేసుకోవాలి. అంటే నీ జీవనోపాధి గురించి ఏది ఆలోచించకుండా, నీ భార్య బిడ్డల గురించి ఆలోచించకుండా ఇదే చేసుకోవాలనేది భగవంతుడు చెప్పడు. భగవంతుడు అంటాడు నీవు అన్ని కార్యక్రమాలు చేసుకో. ఏ కార్యక్రమం చేసుకున్నప్పటికి కూడా అది ఇది నీ సేవ చేస్తున్నాను. ఇవల్ల ఇక్కడికి నడుచుకుంటూ వచ్చావు అంటే ఎవరికై నరేంద్రని కద్దాము, ఆయన ఆరోగ్యం బాగాలేదు అని వచ్చావు కానీ అది కాదు. అది ఎవరి ఒక నరేంద్ర దగ్గరికి రాలే. నరేంద్రలో ఉన్న ఆత్మ ఏదైతే భగవత్ స్వరూపం ఉందో ఆ భగవంతుని దగ్గరికి వచ్చావు. వచ్చినప్పుడు నీకు భావన ఉండాలి, భగవన్ నీ యొక్క ప్రదక్షిణ చేస్తున్నాను నేను. నీ ప్రదక్షిణ చేస్తూ వస్తున్నాను. ఇంకా ఏదైనా భగవంతుని ఇంకా ఏ కార్యం ఏ పని చేసినప్పుడు కూడా భగవన్ ఇది నీ యొక్క అనుజ్ఞ, నీ యొక్క ఇదేంటి నేను చేయలేను, ఈ సేవ నీ సేవనే, నీదే ఇది అన్నటువంటి భావనతో కలిగి ఉన్నప్పుడు దీంతో కూడా ఏ బాధలు కూడా నేను బాధించవాలి. అది ప్రధానమైనటువంటిది. అయితే ఆనాటి నీ శరీర విషయంలో చూస్తే ఒక నరేందర్ కాంప్లెక్స్ వచ్చారు అంటే ఎవరైనా కానీ భయపడేది. ఈ కాంప్లెక్స్ రావాలంటే కూడా ఏదైనా జరగాలంటే కూడా మీరు ముందర నడుస్తుంటే కూడా మీ వెంబడే రోడ్డు మీద కూడా ఎవరు ఉండకపోయేది. అటువంటి స్థితిలో నుండి
ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఒక భగవంతుడికి శ్రీకృష్ణ పరమాత్మని పట్టుకొని ఒక ఆధ్యాత్మిక యొక్క ప్రవచనాలు చెప్పుకుంటూ తీర్థయాత్రలు చేసుకుంటూ ఈ విధంగా మీ జీవనాన్ని గడుపుకున్నారు. మరి అప్పుడు యవ్వనంలో ఉండేటువంటిది 45-50 సంవత్సరాల లోపు, ఇప్పుడు 80 సంవత్సరాలు. ఇప్పుడు మీకు ఏ విధంగా ఉన్నది, ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది? ఒకటి నాన్న, భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తాడంటే తత్రం బుద్ధి సంయోగం సబతే సౌరజేకం హం నువ్వు అడిగే దానికి ప్రశ్నకు సరైన సమాధానం చెప్తున్నా. చెప్పండి. తత్తం బుద్ధి సంయోగం లవితే పౌరజేకం అతే తత్తో పూయ సంసిద్ధౌ కురునందన పూర్వాభ్యాసేన హేరైవ యువసో హవసోపి జిజ్ఞాస వియోగ శబ్ద బ్రహ్మతి వర్తతే ప్రయత్నాదతమానతు శబ్ద అంటే అర్థం చెప్తాను నాన్న. అంటే ప్రయత్నాదతమానతు యోగ సంసిద్ధ కిల్పిష. నీవు ఇప్పుడు నీ యవ్వనం ఉన్నది, నీ యవ్వనంలో అనేక కార్యములు చేశావు, మంచి చేశావు, చెడు చేశావు, అన్ని కూడా సమర్థవంతంగా అన్ని నిర్వహించావు, చేశావు. కానీ ఒక రోజు ఏదైతే పూర్వజంలో మనం చేసినటువంటి కర్మలు ఏమున్నాయో, పుణ్యపాప కర్మలు ఏవైతున్నాయో దాన్ని అనుసరించి ఏమవుతుందంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఎలాంటిది అంటే ప్రయత్నారతమానసు యోగ సంసిద్ధ కిల్పిష. నువ్వు ప్రయత్నం చేయకుండానే ఆ భగవంతుని యొక్క అంటే పూర్వజంలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఏదైతుందో, పుణ్యం పాపం ఏదైనా పనికి వచ్చింది అని అంటే నువ్వు దారి మళ్ళీపోతావు. నీ ప్రయత్నం అక్కర్లేదు, నువ్వు ప్రయత్నం చేయవలసిన అక్కర్లేదు. అది ఆ భగవంతుని యొక్క దృష్టి నీ మీద సోకింది అని అంటే నువ్వు మారిపోతావు. అంటే అది ప్రయత్నాలు సమానత యోగ సంసిద్ధ కలిసి అనేక జన్మ సంసిద్ధ తృతీయాం పరంగతి మా పూర్వాభ్యాసేన హేనయ్య అవశే హివసోపి. పూర్వంలో నువ్వు ఏదైతే అభ్యాసం చేశావో అభ్యాసము ఇక్కడ కానీ శరీరం వదిలేన తర్వాత కానీ అది ఆత్మను అంటిపెట్టుకునే ఉంటుందని చెప్తున్నాడు భగవంతుడు. ఎక్కడ పోవు, నువ్వు ఏదైతే చేశావో పూర్వాభ్యాసేన హేనేవా, పూర్వజన్మలో ఏది చేశావో అది పూర్వాభ్యాసేన హేనేవా హివసో అంటే ఇక్కడ మనం బతికి ఉన్నప్పుడు. కానీ హివసో అప్పద మన శరీరం వదిలిపోయిన తర్వాత కానీ అవి ఎక్కడికి పోవు, అది నేను అంటిపెట్టుకొని ఉంటాయి. మళ్ళీ జన్మ వస్తుంది కదా, మళ్ళీ జన్మలో అవన్నీ ఆ తరంగాలు వచ్చి నీకు తరుగుతాయి. ఆ తరంగాలు వచ్చి తగినప్పుడు నేను మాట్లాడతాను అంతే. ఎన్నో మంచి విషయాలు నరేంద్రన్న గారి మాటల్లో మేము విన్నాం. మరి వారికి ఆరోగ్యం బాగా లేనప్పటికీ పెరాలసిస్ వచ్చి ఈ విధంగా బెడ్ మీద ఉండి చాలా ఎమోషన్లో కూడా స్వామివారి యొక్క శ్రీకృష్ణ పరమాత్మని యొక్క శ్లోకాలు వినిపించి, భగవద్గీత శ్లోకం వినిపించి దాని యొక్క తాత్పర్యాన్ని వినిపించాడు. ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంతని.